వాతం, నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. ఈ రోజు మనతో పాటు హర్ష గారు ఉన్నారు. సో అ పేరెంట్ ఆఫ్ మై స్కూల్ ఇటాలీ. హర్ష గారు ఆ సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్ ఇన్ టాప్ మోస్ట్ యుఎస్ బేస్డ్ కంపెనీ. సో ఈ రోజు అసలు పాప అక్కడ ఎంత హ్యాపీగా హాయిగా ఉంది ఆ స్కూల్లో, మై స్కూల్ ఇటాలీలో, ఇవన్నీ చర్చించుకోబోతున్నాము అలాంగ్ విత్ ద సిఇఓ ఆఫ్ మై స్కూల్ ఇటాలీ, గుప్తా సార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మీరు ఒక ఏదైనా కావచ్చు, చాలా వరకు పేరెంట్స్ పిల్లల గ్రోత్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి చూస్తుంటారు కంపేర్ టు అదర్ స్కూల్స్. ఎందుకంటే లాట్ మోర్ స్కూల్స్ ఆర్ దేర్, బట్ ఎగ్జాక్ట్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కానివ్వండి, అండ్ తర్వాత ఓవరాల్గా మారల్గా కావచ్చు, ఎథికల్గా కావచ్చు, అట్ ద సేమ్ టైం ఒక ప్యాటర్న్ అనేది, ఎందుకంటే న్యూరో సైంటిఫిక్ ప్యాటర్న్ అనేది అస్సలు ఎక్కడ చూడలేదు. సో ఇందులో చూస్తున్నాం. సో వాట్ అబౌట్ యువర్ వర్డ్? నేను ఫస్ట్ మై స్కూల్ ఇటలీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఇన్డెప్త్గా ఇంత ఇన్ఫర్మేషన్ తెలియదు, బట్ ఒక నార్మల్ స్కూల్ అని అనుకున్నా. బట్ దెన్ నాకు క్యాంపస్, గుప్తా సార్తో మాట్లాడిన ఫస్ట్ ఇంటరాక్షన్ ఇట్ సెల్ఫ్ చాలా ఇంప్రెసివ్గా ఉండింది. అండ్ అప్పటి వరకు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎవరు ఇవ్వలేదు దట్ నాకు నా కిడ్ అప్పటి వరకు పిల్లలతో ఆడుకోవడానికి హెసిటెంట్గా ఉండేది, కొత్త వాళ్ళని కలవాలన్న రిలక్టెంట్గా ఉండేది. అలా చాలా తనకుండే ఫియర్స్ ఉండేవి. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినప్పుడు మాకు ఆ సేమ్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉండింది, అరే ఎలా ఉంటుంది అని. బట్ దెన్ గుప్తా సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. నాకు సార్ ఆ రోజు చెప్పినారు న్యూరో సైన్స్ అవన్నీ, నాకు ఆ రోజు ఇంపాక్ట్ ఎట్లా వస్తుందని నాకు తెలియదు, బికాజ్ ఐ హెవ్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఆ ఫస్ట్ కిడ్. సో డౌన్ ద లైన్ 1 year తర్వాత చూస్తే ఈరోజు తను ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్లో డెవలప్మెంట్ కనిపిస్తుంది. లెట్ ఇట్ బి లెర్నింగ్ వైజ్, లెట్ ఇట్ బి ఇంటరాక్షన్ విత్ అదర్ కిడ్స్, లెట్ ఇట్ బి హర్ స్లీపింగ్ అండ్ హీటింగ్ హ్యాబిట్స్ యాజ్ వెల్, అన్నీ డెవలప్ అయినాయి. ముందు మా దగ్గర తినడానికి కూడా తను చెప్పేది కాదు, ప్లస్ ఎప్పుడు ఆకలేస్తుందని చెప్పుకునేది కాదు. బట్ దెన్ ఇప్పుడు ఏమైనా ఆకలేసినా నాకు కావాలి, ఇది కావాలి అని చెప్పి తింటుంది. అండ్ స్కూల్లో ఐ థింక్ మేము ఏది పెట్టి పంపిస్తే ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినొస్తుంది. ఇంకా అంతకంటే పేరెంట్స్కి ఏమీ అవసరం ఉండదు. సో అండ్ దెన్ తను ఈరోజు ఆల్ఫాబెట్స్ కానీ, నెంబర్స్ కానీ, సెంటెన్సెస్ కానీ, సో అవన్నీ ఈజీగా మాట్లాడగలుగుతుంది. అండ్ నెంబర్స్ అయితే అది తను ఒక సాంగ్ లాగా పాడుతుంది, ఆల్ఫాబెట్స్ ఒక సాంగ్ లాగా పాడుతుంది. సో దట్స్ హౌ తను రోజంతా ఏదో ఒక రైమ్స్ పాడుకుంటూ, లేదా తను అండ్ మోర్ ఓవర్ ఈ ఎడ్యుకేషనల్ ఈ యాక్టివిటీస్ పక్కన పెట్టుకుంటే హర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆల్సో హ్యావ్ ఇంప్రూవ్డ్ అ లాట్. సో సార్ ముందు నాకు జిమ్నాస్టిక్స్ ఇవి ఉన్నాయని చెప్పేవారు. బట్ దెన్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇప్పుడు తను నాకు జిమ్నాస్టిక్స్లో పోజెస్ నేర్పించే లెవెల్కి వచ్చింది. సో తను ముందు చెప్పుకునేది కాదు, బట్ దెన్ రైట్ నౌ వెన్ షీ స్టార్టెడ్ బీయింగ్ ఎక్స్ప్రెసివ్, తను పోజ్ ఎలా చేయాలి, జిమ్నాస్టిక్స్లో ఏం చేయాలి, జంపింగ్ చేయాలి, సో ఇలాంటివన్నీ ఎనాక్ట్ చేస్తూ చెప్తుంది ఇంట్లో. సో విచ్ ఇస్ ద వెరీ డ్రాస్టిక్ చేంజ్ దట్ వీ హ్యావ్ సీన్. అండ్ ఆల్సో మేము రీసెంట్గా గేటెడ్ కమ్యూనిటీలోకి మూవ్ అయ్యాం. దట్స్ వేర్ తనకి ఎన్వైర్న్మెంట్ కూడా చేంజ్ అయింది. అప్పుడు ఒక 6-7 months బ్యాక్ కైష్విన్ చూసిన వాళ్ళు, ఈరోజు కైష్విన్ చూస్తున్న వాళ్ళు, దే దెమ్సెల్ఫ్ కుడ్ సీ ద డిఫరెన్స్. అరే ఇంత డిఫరెన్స్ ఎట్లా వస్తుంది కైష్విలో, ఈమె చెప్తున్న ఆర్ ఈమె మాట్లాడుతున్న సెంటెన్సెస్ వేరే వాళ్ళలో అంత లేదు. ఇట్స్ నాట్ అన్ కామన్ సీన్ టు బి దేర్ ఇన్ దట్ సొసైటీస్ ఆల్సో. సో ఐ థింక్ దాని గురించి ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ గుప్తా సార్. ఆయన ఫస్ట్లో నేను బాగా అనుకునేవాడిని, అంటే లైక్ ఇప్పుడు వదిలిపెడుతున్నాము స్కూల్లో ఎలా హౌ అని చాలా మానిటర్ చేస్తూ ఉండేవాను, రోజుకో 10 times మానిటర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు ఐ థింక్ నా కెమెరా యాప్ నేను తీసేశాను, అది తీసేసి ఆల్మోస్ట్ 1 month పైన అయింది. నేను ఇంకా పట్టించుకొని స్టేట్కి వచ్చాను నేను, ఎందుకంటే సార్ మీద నమ్మకం ఉంది, ప్లస్ హోల్ ఓవరాల్ ఫ్యాకల్టీ కానీ, అక్కడ ఉన్న ఫెసిలిటేటర్స్ కానీ, హెల్పింగ్ స్టాఫ్ కానీ, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్, పేరెంట్స్ కానీ, కిడ్స్ కానీ. I think she feels it as a second home for her. That's a great thing, sir. So, sir, అంటే ఎవరైనా సరే ఫస్ట్ అప్రోచ్ అయ్యేటప్పుడు చాలా ప్రామిసెస్ చేస్తారు. సో ఇవన్నీ చేస్తున్నాం మేము మా స్కూల్లో, పర్టికులర్ స్పెషలైజేషన్ ఇవి ఉన్నాయి అని చెప్పి చాలా వరకు ప్రామిసెస్ అయితే పేరెంట్స్తో చేస్తారు. కానీ అది స్థిరంగా అంటే చేయడం, కన్సిస్టెన్సీగా చేయడం చాలా వరకు జరగదు. సో అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు గుప్తా గారు? అంటే యూరోపియన్ కంపెనీ మాది. యూరోపియన్స్ ఆర్ ఫేమస్ ఫర్ ఇంటిగ్రిటీ అండ్ ప్రొఫెషనలిజం. సో మేము కంటిన్యూస్గా టీమ్ని ట్రైన్ చేస్తాం. ఇప్పుడు డైరెక్టర్ ఆపరేషన్ సాయిత్య ఉంది,
తను కూడా పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఓనర్షిప్ అనే ఫీలింగ్ మేము క్రియేట్ చేస్తాము. సో పిల్లల్ని కూడా మేము చెప్పేది మీ సొంత పిల్లలా చూసుకోండి, స్కూల్ పిల్లలా చూడొద్దు అనేది మొత్తం అందరి టీంకి కూడా మనము డ్రిల్ చేస్తాం అనమాట. ఏదో శాలరీ ఇస్తున్నారు పని చేస్తున్నారు అన్నట్టు కాకుండా వాళ్ళలో ఆ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది రావడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టమని చెప్పి కంటిన్యూస్ లీడర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో నేనే ట్రైన్ చేస్తాను. నేను దాదాపు 1,00,000 మంది పైగా నేను ట్రైన్ చేస్తున్నా 100 కంట్రీ పీపుల్ని, లీడర్స్, ఎంటర్ప్రినర్స్ అండ్ సక్సెస్లో. ఇప్పుడు ఏంటంటే నేను కంటిన్యూస్గా టీమ్ని ట్రైన్ చేస్తూనే ఉంటాను. అది నాని అవ్వండి లేకపోతే ఇది అవ్వండికి ఆ డెడికేషన్, ఆ కమిట్మెంట్, ఆ ప్యాషన్, ఆ ఓనర్షిప్ అనేది తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మా పాలసీ ఏంటంటే టు గివ్ మ్యాక్సిమం కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ టు ద వర్కింగ్ పేరెంట్స్. మాకేంటంటే ఇప్పుడు హర్ష గారు ఉన్నారు, ఆయన కెరీర్లో ఆయన పైకి ఎదగాలి, వెళ్ళాలి అంటే ఆయన మైండ్ మొత్తం 100% ఫోకస్ ఆయన జాబ్ మీద చేయాలంటే ఒక మోస్ట్ ట్రస్ట్వర్తీ రిలయబుల్ పార్ట్నర్ ఆయనకు కావాలి. అది ఎవరు? మై స్కూల్ ఇటలీ. సో మా మెయిన్ థీమే అదికి మా ఫోకస్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మై స్కూల్ ఇటలీలో ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఉంది. 1,00,000 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసి టీచర్స్ కింద, నానీస్ కింద మొత్తం ఇండియా మొత్తం 5 లక్షల విలేజెస్లో ఒక్కొక్క స్కూల్ పెట్టాలి నెక్స్ట్ 5-10 ఇయర్స్లో అనేది మా మిషన్. సో ఇట్లా ఎందుకంటే చాలామంది తెలంగాణలో అనుకోండి ఇండియా మొత్తం కూడా ప్రాపర్ డే కేర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళ కెరీర్ని స్టాప్ చేస్తున్నారు. ఎంటెక్లు చేసి, పిహెచ్డీలు చేసి, ఎంబీఏలు చేసి. బట్ వీ వాంట్ టు సపోర్ట్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆల్సో. అందుకోసం అని చెప్పి ఇప్పుడు కావ్య గారు టీసీఎస్లో ఉన్నారు. ఫస్ట్లో సార్ మేడం అన్నారు హాఫ్ డే చాలు అన్నారు. నేనన్నా సరిపోదు, ఫుల్ డే పెట్టండి అని నేనే కన్విన్స్ చేసిన. మీరు చూడండి ఒక 1 మంత్ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి అని. ఎందుకంటే ఆ 0 to 7 years ఏజ్లో మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ గ్రాస్పింగ్ ఉంటుంది. పిల్లలకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి వేరే ఆ ఏజ్ పిల్లలతో సోషలైజ్ అవ్వడం. వాళ్ళు ఏంటంటే కాన్షియస్లీ అన్కాన్షియస్లీ నేర్చుకుంటారు మిగతా పిల్లల్ని చూసి. సో అందుకని తను కైశ్వి ఎప్పుడైతే ఆ మిగతా పిల్లలందరినీ చూసి గ్రాస్ప్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది ఇంకోటి ఆ న్యూరోసైన్స్ బేస్డ్ అంబియన్స్, న్యూరోసైన్స్ బేస్డ్ మెథడాలజీ, న్యూరోసైన్స్ బేస్డ్ టెక్స్ట్ బుక్స్, న్యూరోసైన్స్ బేస్డ్ ట్రైనింగ్, అన్ని చోట్ల న్యూరోసైన్స్ అనేది ఇంబెడ్ అయింది అనమాట. న్యూరోసైన్స్ అంటే ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ న్యూరాన్స్ ఆఫ్ ద చైల్డ్ అనమాట, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. సో దాన్ని మేము ఊరికే థియరీలో కాకుండా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి అందరం కష్టపడుతుంది. ఇదేమి నా క్రెడిట్ సార్ నాదన్నారు, ఇట్స్ హిస్ హంబుల్నెస్. బట్ మా టీం అంతా కూడా సపోర్ట్ చేసి డాక్టర్ అపర్ణ కానీ తను డే అండ్ నైట్ ఇదే దాని మీద దాదాపు 18 hours 30+ years రీసెర్చ్ చేసి ఒక రెవల్యూషన్ అనమాట. ఇప్పుడు ఏ అనేది ఒక రెవల్యూషన్, మేము న్యూరోసైన్స్ అనేది ఒక ఎడ్యుకేషన్ రెవల్యూషన్. ఈరోజు మా పిల్లలు తాడేపల్లిగూడెం, తణుకులో వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశారు మెమరీలో. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి 1.5 year నుంచి కూడా స్కూల్స్కి పంపించవచ్చు. వాళ్ళని భావి భారత లీడర్స్ కింద, మంచి ఎఫిషియెంట్ ఇంజనీర్స్ కింద, డాక్టర్స్ కింద మేము డెవలప్ చేయాలంటే కావాల్సిన ఫౌండేషన్ని మన స్కూల్లో ఇస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. డీసీపీ సృజన గారు వచ్చారు, చూశారు. 1 dayలో ఓపెన్ చేయమంటే అక్కడ కూడా ఓపెన్ చేస్తాం. నాకు తెలిసి ఇండియాలో పోలీస్ స్టేషన్లో ఒక క్రష్ అనేది, ఒక యూరోపియన్ కంపెనీ స్టార్ట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అవర్ ఫర్ ఇండియా. ఎందుకంటే నేను 50 ఇంటర్నేషనల్ ఆఫర్స్ వదిలేసుకొని ఇండియా రావడానికి రీజన్ కూడా ఇండియా నెక్స్ట్ మనం విశ్వభారత్ అనేది అవ్వాలంటే ఈ 1,00,000 మంది లీడర్స్, ఎంటర్ప్రినర్స్ ఈ ప్రీ స్కూల్ నుంచి పుట్టుకురావాలనేది నా కాన్సెప్ట్. సో దానికి తగ్గట్టుగా ఎఫర్ట్ మేము పెడుతున్నాం. బట్ హర్ష గారు లాంటి వాళ్ళు, కావ్య లాంటి ఎంఎన్సీ పేరెంట్స్, వెరీ మెచ్యూర్డ్ పేరెంట్స్ వల్ల మా మిషన్ ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో వాళ్ళు వరల్డ్ క్లాస్ టాలెంట్తో వాళ్ళ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల మేమిచ్చే కంటెంట్ని, కాన్సెప్ట్ని తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ కూడా మనం ఇన్కార్పొరేట్ చేసినాం అనమాట మన కరికులం. సో రేపొద్దున హర్ష గారు ఏమైనా యూరోప్ వెళ్ళి అక్కడ ఏమైనా జాబ్ తీసుకున్నా కూడా 1 year మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. మై స్కూల్ ఇటలీ లోగో అంటే ఇక్కడ స్టూడెంట్ అని చెప్పి అక్కడ మీరు చూపిస్తే కనుక డైరెక్ట్గా ఇప్పుడు మీరు 2nd class అంటే 2nd class నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే 1st class నుంచి చేయాలన్నమాట. ఓకే. సో ఫ్రాంచైజ్ సో ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ ఆ న్యూరో బేస్డ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో థియరీ, సో ఒక లిమిటెడ్ ఏరియాకే ఉండకుండా మీరు ఎక్స్పాండ్ చేస్తున్నారు త్రూ ఫ్రాంచైజ్. వాట్ అబౌట్ దట్? అదే చెప్పాను కదండి, అందరికీ అందాలనేదే మా మెయిన్ కాన్సెప్ట్కి. ఎందుకంటే ఈరోజు ఇండియా ఎవరు సంప్రదించచ్చు సార్? నాకు ఫ్రాంచైజీ కావాలి
అన్న వాళ్ళు అసలు మీరు పర్టికులర్గా వీళ్ళకి మాత్రమే ఇస్తాము అని పర్టికులర్గా ఉందా, లేకపోతే ఎవరైనా ఎవరైనా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇండియా మొత్తం మేము ఇస్తున్నాము. పాన్ ఇండియా లెవెల్? మనకి ఇండియా లెవెల్లో కూడా ఉన్నారు. ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, యూపీలో ఉన్నారు. మన ఫ్రాంచైజ్ త్రూ అవుట్ ఇండియా మొత్తం ఉన్నాయి. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఫ్రాంచైజీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు సుమన్ టీవీలో స్క్రోల్ అవుతానని మన సుమన్ టీవీ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు దే కెన్ గివ్ ద మోర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనమాట. వాళ్ళు ఒకసారి ఏంటంటే న్యూరోసైన్స్ ఏంటంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ లాగా, న్యూరోసైన్స్ ఈజ్ ఆల్ ఎక్స్పీరియన్సింగ్. అందుకనే మేము కిడ్నీ ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయమనేది. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు నాలెడ్జ్, ఎక్స్పోజరు ఆటోమేటిక్గా కిడ్లో ఆ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది, ఆ అవుట్పుట్ డెలివర్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లానే ఫ్రాంచైజీ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడింది ఒక క్లారిటీ వస్తుంది, ఒక 10 to 20%. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఆ న్యూరోసైన్స్ బేస్డ్ సెటప్ని వాళ్ళు చూస్తారో వాళ్ళకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియాకి న్యూరోసైన్స్ బేస్డ్ కాన్సెప్ట్ స్కూల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన రావాలంటే వాళ్ళు ఒకసారి వచ్చి చూస్తే దాన్ని అంటే మేము ఎలాంటి మెథడాలజీ ఫాలో అవుతాం, ఎలాంటి టెక్స్ట్స్ ఫాలో అవుతాం అనేది వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్ అండ్ గివ్ ఎన్ ఎ క్లారిటీ ఫర్ దెమ్. What about the feedback about holistic development in your child? As I mentioned earlier also, I could see a lot of development in every aspect of her. So let it be her willingness to open up with other kids or mingle with other kids, or coming to her activity time. So these days she's coming up to me and she's not asking for toys, instead she is asking for some activity worksheets, and she is also interested in doing a lot of other painting activities, coloring activities, cutting and pasting activities. So these are all taught in the school. So let it be she recognizing alphabets to pictures and images of animals, fruits or scenarios. Even she's going through or she's coming up with her ideas to explore storybooks. So these are all the developments that we have seen in last 12 months, I would say, after she started going to My School Italy. And moreover, she started encouraging other kids to talk in English or join with her. So these are the things. She's even teaching a couple of smaller words to other kids so that they can also start speaking to her. So this is something which we have seen in the recent times. I mean, in her own development phases. I think this is a great thing. I mean, which we have been, being the first kid, I think it's excited to experience such development. Yes. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో ఇంతకన్నా ఉదాహరణ అంటే ఒక పేరెంట్స్ ఓపెన్ హార్టెడ్గా వచ్చి ది బెస్ట్ స్కూల్ అన్నదే కాకుండా వాళ్ళ పాపలు ఎటువంటి గ్రోత్ చూశారు అని చెప్పడం చాలా చాలా గొప్ప విషయం గుప్తా సార్. అండ్ ఇలా ఎవరైనా సరే పేరెంట్స్ కానివ్వండి, అంటే ఫ్రాంచైజీ మోడల్ మాకు కావాలి అన్న వాళ్ళు ఎలా సంప్రదించవచ్చు? కింద ఇప్పుడు ఈ వీడియోలో సుమన్ టీవీ స్కూలింగ్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, మా టీము మీకు రిప్లై ఇస్తారు దాని నుంచి. సో చూసారు కదండి, స్కూల్స్ ఆర్ మెనీ, ద బెస్ట్ స్కూల్ ఈజ్ మై స్కూల్ ఇటాలీ. సో ఎవరైనా సరే అడ్మిషన్స్ కావాలన్నా, ఫ్రాంచైజీ మోడల్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. Thank you.